హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్‌లో వచ్చేసి మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాం. సెకండ్ ట్రేడ్‌లో వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్‌లో వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. ఇవాళ 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ ట్రేడ్స్ అనేది నేను ప్రొవైడ్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ సైడ్ వే ఫాల్ మార్కెట్. నిన్నటి అనాలిసిస్ మీరు నాది చూసినట్లయితే నిన్న ఏం చెప్పాను నేను, మార్కెట్‌లో ఇఫ్ మార్కెట్‌లో అది సెన్సెక్స్ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, నిఫ్టీ అయినా కానివ్వండి, రీసెంట్ హై లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్స్ చేస్తే మనకు మార్కెట్ అనేది ట్రెండింగ్ లో ఉంటది అని చెప్పాను. అలా కాకుండా మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఇన్ బిట్వీన్ లో ఉంటే మార్కెట్ సైడ్ వే ఫాల్ ఉంటది అని నిన్న మన అనాలిసిస్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను. ఓకే, ఇవాళ మార్కెట్ లో అలాగే ఉంది. మార్కెట్ లో ఇవాళ ఏమైంది అంటే సింపుల్ గా మీరు నా ఫస్ట్ ట్రేడ్ చూడండి. టైమింగ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేపించడానికి రీజన్ ఏంటి అంటే 10:17 కి ట్రేడ్ ఇచ్చాను. ఫస్ట్ క్యాండిల్ ఓకే, ఫస్ట్ క్యాండిల్ మన ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి రిజెక్ట్ అయింది ఓకే, దాని తర్వాత ఫాల్ అనేది కంటిన్యూ చేయాలి. బట్ కంటిన్యూ చేయకుండా మన రీసెంట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది కదా, రీసెంట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ అయినా కానీ మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ర్యాలీ ఇచ్చి మళ్ళీ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ నాకు మార్కెట్ కన్ఫ్యూజ్ అవ్వడంతో నేను రిజెక్షన్ లో ఫాల్ కావాలి. బట్ ఫాల్ దగ్గర ఇక్కడ ఏం జరిగింది, రిజెక్షన్ లో ఫాల్ కావాలి కదా, మనం ట్రేడ్ తీసుకున్నాం కదా, ఫాల్ కావాలి కదా, ఇక్కడ ఏం జరిగింది, ఇండిసిజన్ క్యాండిల్ ఇచ్చింది. మార్కెట్ ఇఫ్ ఫాలోయింగ్ అక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉన్నప్పుడు మనం ఆ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. ఇండిసిజన్ క్యాండిల్ గురించి నేను ఆల్రెడీ మన ఫస్ట్ సీజన్ పీడిఎఫ్ లో అప్డేట్ చేశాను. మనకు ఇండిసిజన్ గనక రెడ్ క్యాండిల్ అవుతే, ఇలా రెడ్ క్యాండిల్ ఇఫ్ మార్కెట్ ఆన్ సెల్లింగ్ సైడ్ ఇట్ ఇండికేట్ బయింగ్, అంటే మార్కెట్ లో సెల్లింగ్ సైడ్ ఉంటే ఇలా ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ అవుతే బయింగ్ అవుతుంది అని చెప్పాను నేను మన పీడిఎఫ్ లో. ఓకే, అక్కడ నేను ఏం చేశాను అంటే కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేపించేశాను. దాని తర్వాత బయింగ్ ఇచ్చే లోపే మార్కెట్ అనేది టుడే లో ఫామ్ చేసి బయింగ్ అనేది ఇచ్చేసింది. చలో బయింగ్ అనేది ఇచ్చేసింది ఓకే. ఇప్పుడు మనము ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ తీసుకోవాలా అంటే తీసుకోలేకపోయాను. ఎందుకు ఇవ్వలేకపోయాను అండ్ తీసుకోలేకపోయాను అంటే ఇక్కడ గ్రీన్ రిజెక్ట్ అయిందా, గ్రీన్ రిజెక్ట్ అయిన తర్వాత రెడ్ రిజెక్ట్ కావాలి, రెడ్ అనేది రిజెక్ట్ కాలేదు. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ రెడ్ రిజెక్ట్ అయింది. ఇక్కడ ఎలా రెడ్ రిజెక్ట్ అయిందో అప్పుడు నేను ఇమీడియట్ గా సెకండ్ ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూడండి, సెకండ్ ట్రేడ్ టైమింగ్ కూడా చూసుకోవచ్చు, 11:56 AM ఇక్కడ ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ కంప్లీట్ గా ఇండిసిజన్ క్యాండిల్స్. ఈ క్యాండిల్స్ మూవ్మెంట్ లో ప్రీమియం మెల్ట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో దాని వల్ల మనకు కంప్లీట్ టార్గెట్ దొరకక ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ దొరికాయి. మళ్ళీ మీరు థర్డ్ ట్రేడ్ చూడండి, థర్డ్ ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను, 1:54 PM ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఎందుకు ఇచ్చాను, బికాస్ ఇవాళ ఒక లో ఫామ్ అయిన తర్వాత మార్కెట్ సెకండ్ లో అనేది ఫామ్ చేసింది. సో అక్కడ ట్రెండ్ లైన్ రాగానే ట్రెండ్ లైన్ రిజెక్షన్ అనేది ఇక్కడ మనకు దొరకంగానే నేను ట్రేడ్ ఇచ్చాను. ఆ ట్రేడ్ వల్ల ఏమైంది అంటే ఫాల్ అయ్యింది. బట్ ఇమీడియట్ ఇండిసిజన్ క్యాండిల్ వల్ల ఓన్లీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది, ఫస్ట్ టార్గెట్ ట్రైలింగ్ అయింది. 663 కదా, 671 వరకు వెళ్ళింది కానీ 674 అనేది మార్కెట్ వెళ్ళలేదు. దట్స్ వై థర్డ్ ట్రేడ్ అనేది ఓన్లీ ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయింది. సో ఇలా మార్కెట్ లో నేను ఇండిసిజన్ క్యాండిల్ అండ్ అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్ కనిపిస్తుందా, లోవర్ ట్రెండ్ లైన్ మీద ఆల్రెడీ పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇవాళ మార్కెట్ లో ఇలాగే ట్రేడ్ జరిగింది, సేమ్ అనాలిసిస్, నో ఎనీ డిఫరెన్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకోటి, మీ దగ్గర ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ పీడిఎఫ్ లేకపోయినా అండ్ థర్డ్ సీజన్ పీడిఎఫ్ లేకపోయినా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, లోవర్ ట్రెండ్ లైన్ అండ్ బ్రేక్ డౌన్ లెవెల్, బ్రేక్అవుట్ లెవెల్ అండ్ అప్పర్ ట్రెండ్ లైన్ విత్ టార్గెట్స్ తో పాటు మీ దగ్గర పీడిఎఫ్ లేకపోతే మీరు నాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కామెంట్ కూడా పెట్టొచ్చు పీడిఎఫ్ అని. నేను మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. టోటల్లీ 8 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఉండే, దాని తర్వాత 4, ఇప్పుడు 6, ఇప్పుడు 8 అండ్ మోర్ పీడిఎఫ్స్ రాబోతున్నాయి. 15 అబౌవ్ పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి విత్ ప్రాపర్ టార్గెట్స్, ఆర్డర్ బ్లాక్స్, ఎఫ్ఈజీ వాల్యూస్, డైరెక్ట్స్, ఇండైరెక్ట్స్, ప్రాపర్ గా విత్ క్లియర్ టార్గెట్స్ తో పాటు టార్గెట్స్ ఎలా తీసుకోవాలి, వాట్ ఈస్ రిజెక్షన్, వాట్ ఈస్ రీటెస్ట్, ఇవన్నీ ప్రాపర్ గా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. మీ అందరికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు కంప్లీట్ గా దీన్ని వాచ్ చేయండి పీడిఎఫ్స్ ని. ఓకే, లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. రైట్, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ అనాలిసిస్ చూసుకుంటే నేను నిఫ్టీ అవాయిడ్ చేస్తాను, మీకు కూడా తెలుసు. నిఫ్టీలో ఒక్కసారి మూమెంట్ రివర్స్ అయింది అనుకోండి, ఇంప్రాపర్ అయ్యి ఆ ప్రీమియం అనేది మెల్టింగ్ ఉంటది. మనం తీసుకున్న ట్రేడ్ పుట్ సైడ్ అయినా కానివ్వండి,
ఇక్కడ ఈ మూవ్‌మెంట్‌లో పుట్ ప్రీమియం కూడా మెల్ట్ అయిపోయి ఉంటది. ప్రాపర్ ప్రాఫిట్ ఇవాళ ఎవరికీ నిఫ్టీలో జరగలేదు. జరిగి ఉంటే సెన్సెక్స్‌లో జరిగి ఉండాలి. జరిగి ఉంటే బ్యాంక్ నిఫ్టీలో జరిగి ఉండాలి. బట్ నిఫ్టీలో అనేది ప్రాపర్ ప్రాఫిట్ జరగలేదని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీ సజెషన్ ఏంటో నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకే. నిఫ్టీ అనాలిసిస్ మండే మనం చూసుకున్నట్లయితే సింపుల్‌గా నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయండి. ఈ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. ఆ 2 లెవెల్స్ వచ్చేసి ఒకటొచ్చేసి డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకే. సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఎందుకంటే ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి రీటెస్ట్ జరిగింది. సో మార్కెట్ ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్ వెళ్తది. ఈ 2 లెవెల్స్ బ్రేక్ చేయకుండా ఈ లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయింగ్ వెళ్తది. సో నేను మీది వరకు అయితే ఆలోచిస్తలేను మార్కెట్ గురించి. సో మీద లెవెల్ అనేది డ్రా చేయను. నేను కింది లెవెల్సే చూస్తున్నాను. ఓకే. ఈ 2 లెవెల్స్ మార్కెట్ నిఫ్టీ బ్రేక్ చేసే వరకు మార్కెట్ సైడ్ వేస్ ఫాలే ఉంటదండి. ఇదొక్కటి మీరు రాసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే ట్రెండ్ అనేది ఫార్మ్ అవుతది సెల్లింగ్ సైడ్. వితౌట్ దిస్ లెవెల్ బ్రేకింగ్ మార్కెట్ ట్రెండ్ అనేది ఫార్మ్ చేయదు. బ్యాంక్ నిఫ్టీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇది నిన్న కూడా నేను మార్క్ చేశాను. ఓకే. ఈ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ వచ్చి ప్రీవియస్ టైం మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా పనిచేసింది. సో మార్కెట్ ఈ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేస్తేనే కదా సెల్లింగ్. అది కూడా ఎలా బ్రేక్ చేయాలి? ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది ఫామ్ చేయాలి. ఇలా చేస్తేనే మనకు సెల్లింగ్. లేదు బ్రదర్ మండే మనము ట్రేడ్ చేయాలి అంటే ఎలా ట్రేడ్ చేయాలి? సింపుల్ గా దిస్ ఈజ్ అ నియరెస్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఈ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ అయితే ఇన్ బిట్వీన్ మనం ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. నేను మండే మార్కెట్ లో మార్నింగ్ లైవ్ మార్కెట్ లో మీకు ఇంట్రాడే లెవెల్స్ విత్ ఇన్సైట్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ పాయింట్స్ కూడా డైరెక్ట్స్ అన్ని కూడా నేను క్లియర్ గా చెప్తానండి. ఓకే. ఇప్పుడు సెన్సెక్స్ అనాలిసిస్ చూసుకుంటే వాళ్ళు సెన్సెక్స్ లో ట్రేడ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? బికాస్ మార్కెట్ అనేది కంప్లీట్లీ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ దగ్గర రెడ్ క్యాండిల్ ఇన్ డిసిజన్, దాని తర్వాత బయ్యింగ్ రీటెస్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఇన్ డిసిజన్. సో మార్కెట్ ఇవాళ ట్రేడ్ ఇవ్వలేదు మనకు. సో దట్స్ వై నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. బట్ మండే మనం ట్రేడ్ చేయాలి అనుకుంటే సింపుల్ గా ఈ పాయింట్ అనేది బ్రేక్ అవ్వాలి. ఈ పాయింట్ బ్రేక్ అయితే మార్కెట్ సెల్లింగ్ ట్రెండ్ లో ఉంటది. కంప్లీట్ ట్రెండ్ లో ఉంటది. ఓకే. ఈ లెవెల్ బ్రేక్ కాక మార్కెట్ ఇన్ బిట్వీన్ లో ఉంటే నేను సజెస్ట్ చేస్తున్నాను ఇన్ బిట్వీన్ 85,951, 85,576 ఈ 2 లెవెల్లో ఉంటే ఇన్ బిట్వీన్ ఉంటే మనం ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ చేస్తేనే ట్రెండింగ్. ఇది బ్రేక్ చేయక ఇన్ బిట్వీన్ ఉంటే మార్కెట్ సైడ్ వేసి ఉంటది. అది బయింగ్ అయినా కానివ్వండి, అది సెల్లింగ్ అయినా కానివ్వండి. ఇది నా అనాలిసిస్ ఫర్ మండే. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.